Pinky, Pinky, Punky. No, this is weekend. This is our wish. I can. Wait. You just. अरे ఏంట్రా ఇది? You can come that side, right? Come on. It is easy, right? Instead of Alibaba, Arjun, Tongala, and Mandro. మెల్లగా కరగని Bad detail. Oh, what you are doing there? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. ఇంటికి పోతే మా నాన్న ఏడని అడుగుతారు. ఏమో చెప్పాలి. ఇవి పరికాయలు మాగినాయి బ్రో, బాగుంటాయి తినేదానికి, కానీ అది ముళ్ళు పట్టుకుంటే వదలదు బ్రో. అబ్బా, గుంటి కింద 5 దొంగలు కూర్చున్నాం లాస్ట్కి. బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోయింది. మౌలి బ్రో, నేను అందరం కలిసి ఎనర్జీ బార్స్ అయితే తింటాను. సో దీనికి కారణం ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ ఇంత పొద్దున్నే బస్సులో ఎందుకు వెళ్తున్నాము, ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. సో మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, లైక్ అండ్ కమెంట్ ఇట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగళూరుకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఉత్తరిబెట్ట అనే యొక్క హిల్ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాము. సో సన్ రైజ్ ట్రెక్కింగ్కి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా గ్రూప్తో ట్రెక్కింగ్ వెళ్దాము. సో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. టైం అయితే మార్నింగ్ 4 అయింది. ఇప్పుడు అందరం బస్సులో ఇంటికి కింద దిగేసి మొత్తం ఒకరిని పరిచయాలు చేసుకుంటున్నాము. సో ఈ ట్రిప్లో అయితే నేను, నా కొలీగ్స్ మౌలి, అలాగే కావ్య, ఇంకా శిల్పి, మా కంపెనీ నుండి, మా ఆఫీస్ నుండి మేమంతా 4 మెంబర్స్ కొలీగ్స్. అలాగే మాతో పాటే డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, ప్లస్ కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిపి ఇక్కడ వచ్చారనమాట ట్రిప్ అయితే. సో దీనికి మెయిన్గా ఏమంటే నమ్మ ట్రిప్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ట్రెక్కింగ్ అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మనం ఆన్లైన్లోకి వెళ్ళి నమ్మ ట్రిప్ అని టైప్ చేసినట్లయితే మనకి ఏవైతే ఉన్నాయో ఆ ట్రెక్కింగ్ రిలేటెడ్ స్కెడ్యూల్స్ అన్నీ ఉంటాయి. సో మనం కావాలంటే వాటి వీకెండ్స్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ట్రెక్కింగ్కి లాంగ్ 2 days స్టే కానీ, లేకపోతే మార్నింగ్ సన్ రైజ్ ట్రెక్ కానీ డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మనకు నచ్చింది ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకునేసి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్తున్నామా, లేకపోతే సింగిల్గా వెళ్తున్నామా, ఓన్ ట్రాన్స్పోర్ట్ వెళ్తామా, లేదంటే విత్ ట్రాన్స్పోర్ట్ మనకి వాళ్ళ యొక్క అకామిడేషన్తో పాటు మనము వాళ్ళతో పాటు ట్రెక్కింగ్ వెళ్తామా, ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడైతే ఉంటాయి. సో ఆ సైట్లోకి వెళ్ళేసి మనమైతే కావాల్సిన డేట్, మనకి వీకెండ్స్లో ఏ డేట్ అయితే మనకి అవైలబుల్ ఉంటామో, ప్లస్ అలాగే మనకి ఏదైతే ట్రెక్కింగ్ ఇట్లా ఉత్తరిబెట్ట, నేత్రావతి ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్ అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకొని వీకెండ్స్ అయితే వెళ్ళొచ్చు. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ట్రెక్కింగ్ మాత్రం కంపల్సరీ షూస్ మాత్రమే ప్రిఫరబుల్ చేస్తారు. మామూలు శాండిల్స్ లేకపోతే చెప్పులు ఇలా ఏవైతే ఉంటాయో వాటిని అయితే అలో చేయరనమాట. కంప్లీట్గా ట్రెక్కింగ్ షూస్ అట్లా ఉండాలి. ప్లస్ టార్చ్ వాళ్ళు తీసుకురావాలి. నేనైతే ఇంకెట్లా మనకి గోప్రో ఉంది, అలాగే దానికంటే ఒక లైట్ వస్తుంది కాబట్టి ఆ లైట్ని టార్చ్ లాగా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో వీళ్ళే అనమాట నా బ్యాచ్ మొత్తం. మాతో పాటు ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, శిల్పి, వెనకాల కావ్య, ఈ పక్క మౌలి బ్రో. సో మేమంతా మొత్తం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ మా బ్యాచ్ వాళ్ళంతా ముందర వెళ్ళిపోయారు, మేమైతే వెనకాల స్లో అయిపోయినాము. సో స్లోగా ఇవంతా దాటుకుంటూ ప్లస్ రికార్డ్ చేసుకుంటూ ఇంకా వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనతో వెనకంటే వచ్చారు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళలేము. ఈ ఉత్తరబెట్ట ట్రెక్ అనేది చాలా ఈజీనే. మనకి అప్ అండ్ డౌన్ కలిపి మొత్తము వెళ్ళడానికి ఒక 2.5 కిలోమీటరు, మళ్ళీ దిగడానికి ఒక 2.5 కిలోమీటరు, మొత్తం అంతా కలిపి 5 కిలోమీటర్ల ట్రెక్ మాత్రమే ఉంటుంది. అందులోనూ మనకి కొన్ని చోట్లంతా బండలు వస్తాయి, బండల మీద స్టెప్స్ లాగా చెక్కేశారు. మళ్ళీ కొన్ని చోట్ల అయితే ఈ విధంగా మనకి రాళ్ళతో చిన్న స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు అనమాట. ఈ ఉత్తరబెట్ట అంతా ఏమంటే పైన అంతా కోటలాగా ఉంది. సో ఆ కోటకి మొత్తం ఏవైతే కాంపౌండ్స్ ఉంటాయి కిందంతా, ఆ కాంపౌండ్ దగ్గర ఒక్కొక్క ఎంట్రన్స్ లాగా ఒక్కొక్క తలుపు ఇది అనమాట.
సో ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్తాను. మేము నైట్ ఇక్కడికి వచ్చేటప్పుడంతా మొత్తం ఆన్ ద వే ఫుల్ వర్షం పడుతూనే ఉందన్నమాట. సో మేమైతే ఫుల్ డౌట్గానే ఉన్నాము, ఇంత వర్షం పడుతుంది, ట్రెక్ పాసిబుల్ అవుతుందా లేదా అనేసి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 3:30 అయింది. ఆ టైం వచ్చేసరికి మొత్తం వర్షం అంతా తగ్గిపోయింది. సో ఇక్కడైతే మనకి ట్రెక్కింగ్ 4కి అట్లా స్టార్ట్ చేస్తారు. సో ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, ఇదంతా ఎంట్రీ ఫీ ఫ్రీ ఇదంతా ఇక్కడ. సో మనం ఏం సపరేట్ పే చేయనక్కర్లేదు. చూడొచ్చు మన వర్షం పడేంత ఫుల్ వాటర్ అయితే వస్తున్నాయి స్టెప్స్ అంతా. సో ఈ స్టెప్స్ మీద అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఇక్కడ మొత్తం ఈ తలుపు దగ్గర అంతా బురద ఉంది, చూసుకొని అయితే వెళ్ళాలా. సో మేము ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఇంకా పైకి వెళ్తున్నాము. మనం వీక్ అంతా కష్టపడి వీకెండ్ దొరికేది 2 days. ఆ 2 days అట్లీస్ట్ వర్క్ టెన్షన్ ఏంటి బయట వచ్చి కొద్దిగా ఫ్రీగా అట్లాగా నేచర్లో కొద్దిగా ఎంజాయ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇటు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కానీ సోలో రైడ్ కానీ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం మనకి మంచిది. అట్లాగే ఇట్లా ట్రెక్కింగ్ ఇట్లా కొండలు ఇట్లా ఎక్కడం అయితే కొద్దిగా ఫిజికల్ హెల్త్గా కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతాము. మొత్తం అయితే ఇక్కడ కొన్ని చోట్ల అయితే బాగా స్టెప్స్ వస్తున్నాయి, మళ్ళీ కొన్ని చోట్ల మొత్తం ఇట్లా రాళ్ళు ఉన్నాయి. మొత్తం ఆ రాళ్ళంటే మొత్తం అంతా వాటర్ వెళ్తుంది. పైన మొత్తం ఎక్కువ వర్షం పడటం వల్ల పైన అది చిన్న కుంటలాగింది, అక్కడి నుండి వాటర్ అయితే ఫుల్గా వస్తుంది. చూడొచ్చు మొత్తం అలీబాబా 40 దొంగల్లాగా పోతాండ మొత్తం కొండల్లో అంతా. ఇక్కడ మొత్తం మా బస్సులో అయితే ఒక 25 members దానికి వచ్చింటారు. సో మాతో పాటు ఇంకా 3-4 buses కూడా వచ్చాయి. అలాగే కొంతమంది ఓన్ ట్రాన్స్పోర్ట్తో కార్లు తీసుకొని కూడా వచ్చారు. మొత్తం చూడొచ్చు ఎంతమంది అయితే జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఓన్లీ మనకి కొంతమంది అయితే ఓన్గా ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఇక్కడ ఆ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కలిసి వస్తారనమాట. అసలు జనాలు ఎంతమంది అయితే ఉన్నారో. ఇక్కడైతే చాలా నేరోగా ఉంది రోడ్డు. ముందరంతా ఇంకా మనకి గడ్డి అంతా వస్తుంది అనమాట, ఆ గడ్డిలో వెళ్ళాల్సి వస్తుంది. సో దాటుకోవడానికి కొద్దిగా వాటర్ అంతా వెళ్తుంది కదా, అందుకనేసి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడైతే మనకి పైన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ రైట్ సైడ్ మీరు అయితే చూసినట్లయితే. సో జై బజరంగ బలి అనుకుంటూ మనం అయితే ముందుకు వెళ్ళిపోదాము. చూడొచ్చు మొత్తం నైట్ టైం అసలు ఏం కనపడదు, కింద లైట్లు వేసుకుని వెళ్తున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ లోయ ఉందా, రైట్ సైడ్ బండలు ఉన్నాయా, కంపలు ఉన్నాయా, ఏమీ కనపడవు. సో మనమైతే ఇంకా ఆ రూట్ పక్కన అతను నిలబడుకున్నాడు, అతనే మాకు గైడ్. సో అతనైతే మొత్తం ముందరికి వెళ్ళేసి ఇట్లా వే చూపిస్తుంటాడు వెళ్ళడానికి. మేమైతే అతను బ్లైండ్గా ఫాలో అయిపోయేసి గడ్డిలో దూరేస్తున్నాము, బండ మీద ఎక్కంటే బండ మీద ఎక్కేస్తున్నాం, వెళ్తాన్నాము. నాకు కూడా ఫస్ట్ టైం ఈ ఉత్తరపేటకి రావడము. నేనైతే ఎప్పుడు ఇటు సైడ్ ట్రెక్కింగ్ అయితే వచ్చిన లేదు, మొత్తం అంతా కూర్గు సైడ్ అయితే ఎక్కువ వెళ్ళాము. ఫైనల్గా ఆ గడ్డిలో అంత దూరుకుంటూ అట్లాగే ఆ వాటర్ మీద అంత బురదలో అంత నడుచుకుంటూ వచ్చేందుకు మళ్ళీ పెద్ద బండ అయితే వచ్చింది. సో ఈ బండి మీద మొత్తం మళ్ళీ స్టెప్స్ అయితే మొత్తం రాతి మీదే స్టెప్స్ని అయితే చెక్కేస్తున్నారనమాట. సో మనమైతే ఆ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాము. ఈ స్టెప్స్ కంటే ఆ బురదలో ఆ గడ్డిలో దూరం వెళ్ళడమే కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టెప్స్ అయితే చాలా స్టీప్గా ఉన్నాయి, కొన్ని చోట్ల నార్మల్గా ఉన్నాయి. సో కొద్దిగా ఈ స్టెప్స్ అయితే అసలు ట్రెక్కింగ్లో అనిపించదు. సో ఏదైతే ఇట్లా బండి ఉందో అలాగే ఇట్లా మొత్తం గడ్డిలో దూరం వెళ్తామో అదైతే మనకు కొద్దిగా ట్రెక్కింగ్ లాగా అయితే అనిపిస్తుంది. చూడొచ్చు శిల్పి అప్పుడే ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఈ ట్రెక్కింగ్స్ మనం ఏదైతే బుక్ చేసుకుంటామో దాంట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది అయితే కౌంట్ ఉంటారో దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ వెహికల్స్ అరేంజ్ చేస్తారు. తక్కువ మంది ఉన్నట్లయితే మినీ వ్యాను, టీటీ కానీ, లేదంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే బస్సు. సో అదంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఏమంటే మనకి ట్రాన్స్పోర్టేషన్తో కలిపి మేమైతే బుక్ చేసుకున్నాము. ఈ ఉత్తరపేట ట్రెక్కింగ్ వచ్చేసి బెంగళూరు నుండి 80 kilometers. మొత్తం సిటీ అంతా తిరుక్కొని వచ్చేదైతే అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 200 kilometers అలా అయితే అవుతుంది. సో మాకైతే ఈ ట్రిప్కి విత్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి 700 అయితే ఛార్జ్ అయింది. ప్లస్ ఇందులోనూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనమే అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే నాట్ ఇన్క్లూడెడ్, ఓన్లీ ట్రెక్కింగ్ ప్లస్ మనతో పాటు ఒక గైడ్ వస్తారు. వాళ్ళు ఈ ట్రెక్కింగ్ మొత్తం అంతా మనకి అడవిలో ఈ కొండ మీద ఎక్కడ తప్పకుండా వాళ్ళు కరెక్ట్ సన్ రైజ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్తారనమాట. మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మనమే బ్రేక్ఫాస్ట్ మన ఓన్ ఎక్స్పెన్సివ్ అది. సో రెస్ట్ అండ్ ఆల్ మనకి కావాల్సిన నైట్ టైం ఇది అర్లీ మార్నింగ్ ట్రెక్ కాబట్టి కావాల్సిన టార్చ్ లైట్లు, అలాగే వర్షం పడేటువంటి రైన్ కోటు, ఇంకా అంబ్రెల్లా, ఇలా లైట్స్, మొత్తం ట్రెక్కింగ్ షూస్ అవంతా మన ఓన్ ఎక్స్పెన్సివ్ అనమాట.
ఏమీ కనపడలే బ్రో, కింద ఏదైనా కాలు పెట్టి లాగే కూడా లాగే. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. ఫైనల్గా ఫస్ట్ ఏదైతే రెస్టింగ్ పాయింట్ ఉందో అక్కడికి వచ్చాం. ఒక 5 minutes అందరినీ గ్యాదర్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అయితే చేసినాం. ఇప్పుడైతే మొత్తం కొండపైకి అంతా ఎక్కుతూ వచ్చాము. ఇక్కడ నుండి అయితే కొద్ది కిందికి దిగుతూ వెళ్ళాలా. సో ఇది మొత్తం అంతా చూడొచ్చు. ఇటు సైడ్ అటు సైడ్ మనకి ఏమీ కనపడదు. ఓన్లీ కింద లైట్ వేసుకోవడం, ఆ దారి ఏదైతే కనపడుతుందో ఆ దారింటి బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం అంతే. అటు సైడ్ మనము మన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చూసుకుంటూ వెళ్ళాలా. లేదంటే ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకో చిన్న చిన్న రూట్ లాగా కనపడతాయి. ఆ రూట్లో వెళ్ళిపోయామంటే అంతే. ఇంకా మనం అటే వెళ్తూ ఉంటాము, వీళ్ళు ఇటే వెళ్తుంటారు. ఎక్కడోడక్కడ వెళ్ళిపోతూ ఉంటాము. కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాలా. మొత్తం అంతా ఈ వర్షం పడడం వల్ల అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు అయితే పడిపోయినాయి చూడొచ్చు. ఇంకా అట్లా నడుచుకుంటూ వచ్చినట్లయితే మొత్తం ఇక్కడైతే కిందికి అయితే దిగుతున్నాము. ఈ పక్క ఆ పక్క పెద్ద బండరాలు అయితే ఉన్నాయి. ఆ బండరాల మధ్యలో కొద్దిగా స్టెప్స్ లాగా అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్లో అయితే స్లోగా దిగుతూ వెళ్తున్నాము. నైట్ అంతా వర్షం పడతానుంది చూడొచ్చు. మొత్తం బండల మీద అంతా మొత్తం వాటర్ పోయి ఇట్లా పాచి కట్టేసింది. ప్లస్ కింద కూడా మొత్తం వాటర్ బురద అంతా ఉంది రాళ్ళ మీద. ఖచ్చితంగా మనం అయితే ట్రెక్కింగ్ షూస్ తీసుకురావాలి. అది కూడా ప్రాపర్ ట్రెక్కింగ్ మాత్రమే. నార్మల్ షూస్ తీసుకొచ్చామంటే ఇక్కడ అసలు దిగడానికి నడవడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. మనకు కూడా కాలు కంఫర్ట్ ఉండదు, భిన్న పెయిన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మాతో పాటు కొంతమంది అయితే కింద హార్డ్గా ఉండే కొద్ది షూస్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళైతే బండల మీద అడుగు పెడుతున్న జారిపోవడం, పడిపోవడం, అట్లా మొత్తం అడ్వెంచర్స్ అయితే అంతా చేస్తున్నారు. సో మ్యాక్సిమం మనము కేర్ఫుల్గా ఉండాలంటే, ఈ బండరాల మీద కొద్దిగా గ్రిప్గా ఉండాలంటే ట్రెక్కింగ్ షూస్ వేసుకురావడమే చాలా బెటర్. చూడొచ్చు ఎంత స్టీప్గా అంత లోపలికి కొంత లోయలోకి అయితే దిగినట్లుంది మాకే. శిల్పి అయితే మమ్మల్ని గైడ్ చేస్తా వేరే రూట్లకు అయితే పిలుచుకెళ్ళిపోతుంది. తనకి ముందర ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. మేము కొద్దిగా వెనకాల పడిపోయాము. సో తనకి వచ్చి రూట్ ఎక్కడ వెళ్ళాలని చెప్పి క్లారిటీ లేదు. మళ్ళీ నేను వచ్చేసి అటు కాదు ఇటు అని చెప్పేసి ఇంకో రూట్, అక్కడ మనకి లైట్స్ కనబడుతున్నాయి చూడండి. సో అక్కడ జనాలు ఉన్నారని చెప్పేసి ఓకే ఇది రూట్ అని చెప్పి ఇటు తీసుకెళ్తున్నాను. It is called adventure kebab. అంతే. You are capturing your words. దేని ఇవి పరికాయలు మాగినాయి బ్రో, బాగుంటాయి తినేదానికి. కానీ అది ముళ్ళు పట్టుకుంటే వదలదు బ్రో. అబ్బా కర్ణాటక అడవుల్లో పరికాయలు. ఫైనల్గా అయితే మొత్తం ఏదైతే సన్ రైజ్ పాయింట్ ఉందో పైకి ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడంతా చాలా ప్లేస్ అయితే ఉంది, మొత్తం విశాలంగానే ఉంది, పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి. సో నైట్ టైం కాబట్టి అంత మనకు కనబడలేదు. చూద్దాం మనకి సన్ రైజ్ వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి చూపి. గుంటి కింద 5 దొంగలు కూర్చున్నాం లాస్ట్. నైట్ అంతా ఫుల్ వర్షం పడుతూనే ఉంది, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. డౌట్గానే ఉన్నాము మొత్తం మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ దొరకదని. ఆల్రెడీ ఈస్ట్ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం ఆ వీడియోలో అంతా క్లౌడ్స్ ఫుల్ కవర్ అయిపోయింది. సన్ అయితే మనకు కంప్లీట్గా కనపడ్డు అని అయితే అర్థమైపోయింది. వచ్చిన సన్ రైజ్ని అదే సన్ రైజ్ అని ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి.
అనుకున్నట్లుగానే సూర్యుడు అయితే కంప్లీట్గా అయితే మనకి కనపడలేదు. మొత్తం అటు సైడ్ మొత్తం క్లౌడ్స్ అంతా ఫుల్గా ఉండడం వల్ల సో లైట్గా క్లౌడ్స్ అయితే ఆ మధ్యలో సన్ రైజ్ మనకి కనపడుతుంది. సో అదైతే మేమైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. చూడొచ్చు మొత్తం మాతో పాటు వచ్చిన వాళ్ళంతా మొత్తం మంచి స్పాట్ చూసుకునేసి మొత్తం కూర్చునేసారు. సన్ రైజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ క్లైమేట్ మాత్రం సూపర్ అయితే నచ్చింది. మొత్తం క్లౌడ్స్ అంతా కింద వెళ్తున్నాయి. మేమంతా పైన కొండపైన ఉంటే మొత్తం చూస్తున్నాం. కొండ చుట్టూ అక్కడక్కడ చెరువులు అంతా. ఈ కొండపైన అక్కడ పైకి రీచ్ అవుతానే మనకైతే ఈ విధంగా చిన్న పాండ్ అయితే ఉంది. ఆ పాండ్ లోపల ఈ చెట్లు దీనికి ఉన్నటువంటి ఆ పూలు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. మేమైతే లోపలికి అయితే దిగలేదు. అట్లా ప్రయోగాలు అయితే చేయొద్దండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్లా అస్సలు ప్రయోగాలు చేయకండి. వెళ్ళేసి నేచర్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసి రండి. ఫైనల్గా అయితే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. కంప్లీట్ సన్ రైజ్ కాకపోయినా అట్లీస్ట్ ఆ యొక్క క్లైమేట్కి ఆ క్లౌడీ సన్ రైజ్ అయితే చూసుకున్నాం. ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం. సో మెయిన్గా మనం ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనతో పాటు ప్లాస్టిక్ ప్లస్ ఏమన్నా ర్యాపర్స్ బాటిల్స్ ఏమన్నా తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా అవి మళ్ళీ మనతో పాటు వెనక్కి తీసుకెళ్ళి మనమైతే బయట ఎక్కడైతే డస్ట్బిన్లు ఉంటాయో అక్కడైతే డ్రాప్ చేద్దాము. ఖచ్చితంగా కొండ మీద ఇట్లా ఏదైనా ఫారెస్ట్ స్టేషన్లోకి వచ్చినప్పుడు అయితే అస్సలు మన వేస్టేజ్ వేసి ఈ ప్లేస్ అంతా పొల్యూట్ చేయకండి. సో ఇది నేచర్ ఎంత బాగుంటేనే మనకి వర్షాలు ఎంత బాగుంటాయి. ప్లస్ అలాగే మనం కూడా సర్వైవ్ అవ్వగలుగుతాము. నేచర్ ఏమాత్రం డిస్టర్బెన్స్ అయ్యి డిస్ట్రాక్షన్ అయింది అనుకోండి అసలు మనం మళ్ళీ సర్వైవ్ కాగలము, చాలా కష్టము. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూడొచ్చు వీళ్ళని గైడ్ చేస్తున్నా ఎట్లా రావాలా ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. స్టిల్ కావ్యకి అయితే కాన్ఫిడెన్స్ రావట్లేదు కిందికి దిగడానికి. సో మౌలి అయితే స్లోగా గైడ్ చేస్తున్నాడు వాళ్ళని కిందికి దిగడానికి. సో ఇదంతా నైట్లో వెళ్ళాము. నైట్లో అయితే అసలు కనపడలేదు. ఏదో వెళ్తున్నాము. ఇప్పుడు డే టైం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు మనకి పాత్ క్లియర్గా కనపడుతుంది. ప్లస్ అందులోనూ ఎక్కడ మెట్టెలు ఉన్నాయి ఎక్కడ బురద ఉంది అంతా కనపడుతున్నాయి కదా. సో మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే పడిపోతాము ఇక్కడ అని చెప్పేసి అక్కడ కాలు పెట్టడానికి జంకుతూ ఉంటాము. అలాగే అయిందనమాట. కావ్య సేమ్ అలాగే ఎన్నిసార్లు చెప్పింది నాకు అసలు పడిపోతున్నానే ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి. సో అది జస్ట్ హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది. చూడొచ్చు మేమైతే కొద్దిగా మౌలి మమ్మల్ని సినిమాటిక్ షూట్ అయితే చేస్తున్నాడు. శిల్పి అయితే మాత్రం పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కదా కొద్దిగా ఆల్మోస్ట్ ఎనర్జీ తీసుకుంది. ఆల్మోస్ట్ 1 hour 2 hours పైన కూర్చొని సన్ రైజ్ అంతా తీసుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే ఎనర్జీ మొత్తం వచ్చినట్లుంది. ఇప్పుడైతే ఫుల్ పరిగెత్తుకుంటా ఇటు అటు వెళ్తుంది. చూడొచ్చు నైట్ అంతా ఫుల్ వర్షం పడి బండల మీద అంతా ఎక్కడ చూసినా వాటర్ నిలబడింది. మనమైతే నార్మల్ షూస్ లేకపోతే చెప్పులు తీసుకొచ్చినట్లయితే కంపల్సరీ ఈ వాటర్కి అయితే స్లిప్పరీగా ఉంటాయి, మనమైతే పడిపోతాము. ఇంకా అటు సైడ్ ఏం లేదు, ఇది పెద్ద బండ. అటు సైడ్ కొద్దిగా ముందరికి వెళ్ళినట్లయితే పెద్ద లోయ అయితే ఉంటుంది. నైట్ టైం అయితే ఈ వ్యూ మీరు చూసినట్లయితే పెద్ద భయంకరంగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటు సైడ్ పెద్ద బండ, ఇటు సైడ్ మొత్తం ఒక సైడ్ వచ్చేసి మొత్తం చెట్లు, అంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇప్పుడైతే మేము అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ అట్లాగే నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ అయితే వెళ్తున్నాం. మనతో పాటు ఖచ్చితంగా గైడ్ అయితే ఉంటాడు త్రూఅవుట్ మన ట్రెక్కింగ్ అప్పుడు. వాళ్ళు ఎక్కడ మనల్ని వదిలేసి అయితే వెళ్ళరు. మనం ఒకవేళ వెనకాల ఉన్నట్లయితే వాళ్ళకి జస్ట్ మనం ఇక్కడ ఉన్నామని గట్టిగా అరిచినట్లయితే లేదంటే వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళ పేరుతో పిలిచినట్లయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని తీసుకెళ్తారు. సో మ్యాక్సిమం ఇట్లా ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఇట్లా మనకు తెలియని ప్లేస్ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు సో గ్రూప్తో ఉండడమే ఎంత వీలైతే అంత ట్రై చేయండి. సో మిస్ అయినామంటే ఇంకా అంతే. మళ్ళీ నాకైతే ఈ ట్రెక్ బాగా నచ్చింది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఎప్పుడు బాగా సక్సెస్ అవుతాయి. సో అసలు అనుకోలేదు. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకోవడము, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 4 members అప్పుడప్పుడు స్లాట్స్ దొరకడము. సో మేమైతే అప్పుడు కూడా ప్లాన్ చేసుకొని అంతా రెడీ చేసి ఈ ట్రెక్కి అయితే వచ్చేసాము. మొత్తానికి అయితే మాత్రం ఫస్ట్ గ్రూప్ ట్రెక్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ అందులోనూ వర్షం పడి మొత్తం ఈ ప్లేస్ అంతా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా చల్లగా అయితే ఉంది. అదొకటి మెయిన్ పాయింట్. ఎండ ఎక్కువ ఉన్నా కూడా ఈ కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. సో వర్షం పడి కొద్ది క్లైమేట్ అయితే చల్లగానే ఉంది. సో మనకు కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బాగుంటుంది. ప్లస్ అందులోనూ ఏమన్నా జారినామంటే పడ్డానికి కూడా అది కూడా బాగానే ఉంటుంది. కానీ మొత్తానికి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ట్రిప్ అయితే మాత్రం. సో థ్యాంక్స్ టు మౌలి. ఈ ట్రెక్ వచ్చేసి మనకి మ్యాక్సిమం ఫ్రైడే నైటే స్టార్ట్ అవుతుంది బెంగళూరులో. బెంగళూరు ఉన్న ఆల్మోస్ట్ నైట్ 11కి అట్లా స్టార్ట్ చేస్తారు. సో 11 నుండి మనకి ప్లేస్ని బట్టి 1 night స్టే అయితే 1 night స్టే టైంకి నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా తీసుకెళ్తారు.
ఇది 1 డే ట్రిప్ కాబట్టి సో మార్నింగ్ 3:30కి అంతా ఇక్కడికి వచ్చేసాము. సో 4 o'clock ఇక్కడ ఓపెన్. సో 4 o'clock వరకు బస్సులోనే వెయిట్ చేసాము. 4 తర్వాత ఇంకా జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ అందరికీ చేసుకొని తర్వాత అయితే మా ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. సో అక్కడి నుండి మళ్ళీ ఈ ట్రెక్ మొత్తం మనకి పైకి ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour, మళ్ళీ దిగడానికి ఒక 1 hour, పైన మనకి సన్ రైజ్ పాయింట్ అంతా చూసుకోవడానికి ఆల్మోస్ట్ 4కి స్టార్ట్ చేస్తే మనం 5:30కి అంతా కొండపైకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ మనకి సన్ రైజ్ కోసం వెయిట్ చేయడము 7:30 వరకు అక్కడే ఉంటాము. సో వన్స్ సన్ రైజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అందరం ఒకసారి గ్రూప్ పిక్ అలా తీసుకునేసి ఎవరైతే మొత్తం గ్రూప్లో వచ్చింటారో వాళ్ళందరూ గ్రూప్ పిక్ అయితే తీసుకుంటారు. తర్వాత 7:30 నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 hour or 1.5 hour 8:30కి అంతా బస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. సో 8:30 నుండి మళ్ళీ ఇంకా మనకి బెంగళూరు రావాలి కాబట్టి మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఎట్లా లేదన్నా ఒక 45 minutes to 1 hour స్టాప్ చేస్తారు. సో అవంతా కలుపుకొని మళ్ళీ మన ప్లేస్ రీచ్ అవ్వడానికి 11 to 12 మార్నింగ్ 11కి లేదంటే 12 అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 12 hours ట్రిప్ కంప్లీట్గా. 12 hours మొత్తం మనకి జర్నీ ట్రెక్కింగ్ అన్నీ అయిపోతాయి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇట్లా ఎర్లీ మార్నింగ్ ట్రెక్స్ ఏమైనా ఉంటాయి కూడా. బెంగళూరు సరౌండింగ్స్ మనకి నంది హిల్స్ అలాగే చుట్టుపక్కల చాలా ఉన్నాయి. శివన సముద్ర దగ్గర కూడా కొన్ని ట్రెక్స్ ఉన్నాయి. అలాగే MM హిల్స్, స్కందగిరి హిల్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. అవైతే ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ ఈ సీజన్లో అయితే కంప్లీట్ సన్ రైజ్ లేకపోయినా కూడా ఈ క్లైమేట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ క్లైమేట్ ప్లెజెంట్ క్లైమేట్ ప్లస్ మైండ్ మొత్తం కంప్లీట్గా రిఫ్రెష్ అవుతుంది. మనకు మార్నింగ్ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరి బొండాలు అలాగే టీ అలాంటివి దొరుకుతాయి, వాటర్ అలాంటివి. సో ఇదేనండి మొత్తం ఉత్తరపేట. ఇది ఒక పెద్ద బండ కనబడుతుంది కదా, దానిపైన
ఇంకా దాని వెనక్కి దాటి వెళ్ళి అక్కడ వెళ్తే ఇంకోటి ఉంటుంది సన్ రైజ్ పాయింట్, అక్కడికి అయితే వెళ్ళాలి మనము. సో మ్యాక్సిమము మనకి 2.5 కిలోమీటర్ వెళ్ళడము, 2.5 కిలోమీటర్ రావడము. సో వెళ్ళడానికి 1 గంట పడుతుంది, అలాగే రిటర్న్ రావడానికి కూడా 1 గంట అయితే పడుతుంది మనకి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తున్నప్పుడు సో అందరినీ వాళ్ళు గైడ్ అందరినీ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంచుమించు 1 అవర్ ఈజీగా అయితే పడుతుంది. సో ఇన్ కేస్ మనం ఎక్కువ బ్రేక్ తీసుకున్నట్లయితే ఆ 1 అవర్ కాస్త 1.5 అవర్ 2 అవర్స్ అయితే పట్టచ్చు. చూడొచ్చు మొత్తం అంతా మాతో పాటు వచ్చిన వాళ్ళంతా మొత్తం ఒకరొక రిటర్న్ అయితే వస్తున్నారు. సో నేనైతే ఇంకా మాకు స్క్వాడ్ని అంతా వేసుకొని తీసుకెళ్తున్నాను. ఇటు వెళ్తున్నామంటే ఇక్కడ మొత్తం చిన్న విలేజ్ అయితే ఉంది. విలేజ్ వాళ్ళు మొత్తం కల్టివేషన్ అంతా చేసుకుంటున్నారు. మాకైతే మొత్తం నెమళ్ళు అవన్నీ అయితే బాగా గట్టిగా అరుస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సౌండ్స్ వినుకుంటూ. ఇంత గ్రీనరీలో ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ పొద్దున్న వెళ్ళడం అయితే చాలా బ్యూటిఫుల్. చూడవచ్చు మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. శిల్పి మాత్రం ఫుల్ ఎగ్జాస్ట్, బాగా టైర్డ్ అయిపోయిందమ్మ, ఎప్పుడెప్పుడు వెళ్ళి బస్సులో కూర్చుందాం అన్నిట్లో ఉంది. సో ఇక్కడే కొండ కింద అయితే ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్ దగ్గర అయితే టెంపుల్. సో ట్రెక్ అయితే చాలా సాఫీగా జరిగింది, థ్యాంక్ గాడ్ అనుకుంటూ ఇంకైతే రిటర్న్ వెళ్తున్నాము. సో రిటర్న్లో మళ్ళీ మనకి ఇదైతే కొండ మీద ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ వరకు బస్సులో అయితే వెళ్ళొచ్చు. కొద్దిగా ఘాట్ సెషన్ అయితే ఉంటుంది, ఒక 3 to 4 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. ఆ ఘాట్ రోడ్లో మనం వెళ్తాం. అది కూడా నైట్ టైం మనకు అంతగా అనిపించలేదు, కానీ అందుకే నైట్ అంతా క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నామో ఆ యొక్క క్లౌడ్స్కి ప్లస్ ఆ పక్కనున్న మొత్తం గ్రీనరీకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ జర్నీ కూడా. ఇకైతే మేము ఈ కొండ దిగేసి ఇంకా దారిలో మళ్ళీ హాసన్ రోడ్ కనెక్ట్ అయిపోతాము. హాసన్ రోడ్కి వెళ్ళాక నెక్స్ట్ అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ బెంగళూరు రీచ్ అవ్వడానికి ఒక 11, 11:30 లేదంటే 12 మ్యాక్సిమం 12 గంటల లోపల మళ్ళీ మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. సో ఈ ట్రెక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్టు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Okay.